వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. ఆ నది ఒక సామాన్యమైన నది కాదు. ప్రపంచానికి దిక్సూచిగా నిలిచిన ఒక జాతి అస్తిత్వానికి మూలం. భారతదేశ పురాతన నాగరికతకు ఆనవాలైన ఒక మహానది. మహర్షుల తపస్సులకు వరాలిచ్చిన నది. రామాయణ కాలం నుండి మహాభారత యుద్ధం వరకు సాక్షిభూతంగా నిలిచిన నది. వేదాలలో చెప్పబడిన పుణ్యనది. భారతదేశ నాగరికతను దిగ్విజయంగా భావితరాలకు అందించి ఒక్కసారిగా అంతర్ధానమైన నది సరస్వతీ నది. ఎల్లలు లేని భారతదేశపు ఘన చరిత్రకు ఆజ్యం పోసిన ఆ నది ఇప్పుడు ఒక మిస్టరీగా మిగిలిపోయింది. మన వేదాల ప్రకారం గంగా యమున సరస్వతి సంగమాన్ని అతి పవిత్రంగా చెప్పబడింది. అయితే గంగా యమున నదులు ఎక్కడ ఉన్నాయో ఎలా ఉన్నాయో మనకు బాగా తెలుసు. అయితే సరస్వతీ నది గురించి వినడమే కానీ ఇంతవరకు చూసిన వారెవరూ లేరు. మన కంటికి కనపడలేదు కదా అని ఒక మహానది అస్తిత్వాన్ని లేదంటే అది మూర్ఖపు వాదనే అవుతుంది. కొంతకాలం ముందు వరకు చాలామంది ఇలాంటి మూర్ఖపు వాదనే చేశారు. అలాంటి వారికి ఈ మధ్యకాలంలో దొరికిన ఆధారాలు ఒక చెప్పుదెబ్బగా చెప్పవచ్చు. ఋగ్వేదంలో ఈ సరస్వతీ నదిని అతి పవిత్రమైన 7 నదులలో ఒకటిగా పేర్కొన్నారు. ఈ సరస్వతీ నది అనేక పాయలుగా ప్రవహించినట్లు ఋగ్వేదంలో అతి స్పష్టంగా ఉంది. ఈ వేదం ప్రకారం సరస్వతీ నది హిమాలయాల్లో పుట్టి కొండ కోనల నుంచి ప్రవహిస్తూ సముద్రంలో కలిసేదని ఉంది. ఈ నది గురించి రామాయణ మహాభారతాలలో కూడా ప్రస్తావించబడింది. ఒకసారి పాండవులు సరస్వతీ నది స్నానానికి వెళ్ళినప్పుడు ఆ నది చాలా వరకు అంతర్ధానమైనట్లు చెప్పారట. మన చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత గల ఈ నది పునరుద్ధరణకు 1986లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నించగా వారిలో హర్యానాలోని సరస్వతీ నది శోధ్ అనే సంస్థ వారు చేసిన కృషికి మెచ్చుకున్న అక్కడి ప్రభుత్వం వారితో చేతులు కలిపి ఆ పరిశోధనకు మరింత సహకారం అందించింది. 2002లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నాటి సరస్వతీ నది ప్రవహించిన ఒక మార్గంలో 40 అడుగుల వెడల్పు, 12 అడుగుల లోతు, 50 కిలోమీటర్ల పొడవున్న మహానది రూపనహర్ అనే కాలువను త్రవ్వించారు. అంతరిక్ష సంస్థ అయిన ఇస్రో వారు అందించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుందని తెలిసింది. ఈ నది హిమాలయాలలో పుట్టి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి రాన్ ఆఫ్ కచ్ వద్ద సముద్రంలో కలుస్తున్నట్లు ఉంది. ఈ నది సుమారు 1600 కిలోమీటర్లు ప్రవహిస్తున్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తెలుసుకున్న మన శాస్త్రవేత్తలు ఓఎన్జీసీ ద్వారా భూగర్భ జలాల నిలువలను కనుగొనడానికి జైసల్మేర్ ఎడారి ప్రాంతంలో 35 నుంచి 40 మీటర్ల లోతులో 13 చోట్ల బోరుబావులు త్రవ్వించి అక్కడ నీటి నిల్వలను బయటకు తీసి ఆ నీటిని కార్బన్ డేటింగ్ చేయగా ఆ నీరు సుమారు 4 నుంచి 5,000 సంవత్సరాల నాటిదని గుర్తించింది. ఫ్రాన్స్కి చెందిన మైకెల్ డెనినో అనే శాస్త్రవేత్త మన పురాతన గ్రంథాలు, చారిత్రక సాక్ష్యాలు, బ్రిటిష్ ప్రభుత్వం అధికారిక పత్రాలు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి దగ్గర ఉన్న సమాచారం, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ చిత్రాలు మొదలైన వాటి సాకారంగా రాజస్థాన్లోని అనేక చెరువులు, బావులు మీద పోలెన్ అనాలిసిస్, ఆక్సిజన్ ఐసోటోప్ రేషియో పరిశోధనలు చేసి ఈ సరస్వతీ నది ఎండిపోవడానికి గల కారణాలని, ఆ నది ఏ ఏ ప్రాంతాలలో ప్రవహించిందో అన్న చిత్రాలను, మ్యాప్లను చూపించే ప్రయత్నం చేశారు. ఫ్రాన్స్కి చెందిన హెన్రీ పాల్ ఫ్రాంక్ఫోర్ట్ అనే మరో శాస్త్రవేత్త శాటిలైట్ స్పాట్ ద్వారా 4000 BCలో సరస్వతీ నది ఎండిపోవడం మొదలైందని దానికి సంబంధించిన చిత్రాలు బయటపెట్టారు. వీరు ఇచ్చిన ఆధారాలతో ఇస్రో కూడా నదీ మూలాలు కనుగొనే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ద్వారా వచ్చిన చిత్రాలను, డిజిటల్ ఎలివేషన్తో కొన్ని చిత్రాలను విడుదల చేసింది. ఈ ఆధారంతో నది యొక్క పాత ప్రవాహ మార్గాన్ని కనుగొనడానికి పురాతన ఆనవాళ్లు, చారిత్రక ప్రదేశాల నుంచి హైడ్రోజియోలాజికల్ డేటా, డ్రిల్లింగ్ డేటాతో సరిపోల్చి చూసింది. దీని ఆధారంగా సరస్వతీ నది భారతదేశానికి వాయవ్య దిశలో ప్రవహించిందని తేల్చారు. ఈ నది హరప్పాకు చెందిన రాజస్థాన్లోని కాళీబంగన్, హర్యానాలోని బానావలి, రాఖీగర్హి, గుజరాత్లోని ధోలావిరా, లోథల్ అనే ప్రాంతాలు అన్నీ కూడా
సరస్వతీ నది వెంబడి ఉన్నాయని నిర్ధారించారు. సరస్వతీ నది ఈ ప్రాంతాల గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసేదని చెప్పారు. అయితే ఈ మధ్యకాలంలో రాజస్థాన్లోని ఎడారి ప్రాంతాలలో కూడా నీరు భూమిపైకి అధిక సంఖ్యలో రావడం చూసిన వారు భూమి అంతర్భాగంలోకి వెళ్ళిపోయిన సరస్వతీ నది మళ్ళీ భూమిపైకి వచ్చి తన పునర్వైభవాన్ని పొందుతుందని అందరూ ఆశిస్తున్నారు. అదే గనుక జరిగితే మన దేశంలో చాలా వరకు కరువు అంతమవుతుందనే చెప్పాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.